దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద సుమారుగా 250కి పైగా దేశాలు ఉన్నాయి. ఈ 250కి పైగా దేశాలలో ప్రస్తుత జనాభా సుమారుగా 800 కోట్లకు చేరుకున్నారు అని అంచనాకు సమాచారం వచ్చింది. ఇన్ని దేశాలు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఇన్ని కోట్ల మంది ప్రజలు, వీళ్ళందరూ భూమి మీదకి ఎలా వచ్చారు, ఈ భూమిని ఎవరు చేశారు అని మనం ఆలోచిస్తే, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన పిల్లలే ఈ భూమి మీద ఉన్న ఈ మానవులంతా. బైబిల్ అనగానే మత గ్రంథం అని చాలామంది అనుకున్నారండి. కానీ మానవ జన్మ గురించి అంతుచిక్కని సంగతులు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన ఏకైక దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అండి. మానవ జన్మ ఎందుకు జరుగుతుంది ఈ భూమి మీద అంటే, ఎవరిని అడగండి మీరు, శాస్త్రవేత్తను అడుగుతారా, పండితులను అడుగుతారా, ఎవరైనా ఇంటలెక్చువల్స్ ఉంటే వాళ్ళని అడుగుతారా, ఎవరిని అడగండి, ఎవరికి ఒక సరైన అవగాహన అనేది ఈ ప్రశ్న మీద లేదు. మానవుడు తల్లి గర్భం నుంచి భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు, భూమి మీద 60-70 ఏళ్ళు మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నాడు, తర్వాత ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళుతున్నాడు, 60-70 ఏళ్ళు మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నాడు అని లోకాన్ని, మానవ జన్మ గురించి ప్రశ్నిస్తే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవండి. ఎందుకంటే దేవుడు రాయించిన బైబిల్లో జన్మకు సంబంధించిన వివరాలన్నీ దేవుడు రాయించి పెట్టిన పెద్దగా ఆలోచించకపోవటం వలన, ఆ గ్రంథం మత గ్రంథం అని ముద్ర వేయటం వలన జీవితానికి సంబంధించిన సత్యాలు చాలా కోల్పోయిందండి సమాజం. జీవిత సత్యాలు కోల్పోయింది. బైబిలును దూరం పెట్టడం అంటే ఈ జీవితానికి సంబంధించిన సత్యాలను మనం కోల్పోవటం అని అర్థం. బైబిల్లో మొదటగా ఓ మాట మీకు చూపించిన తర్వాత, ఈ మానవ జన్మ గురించి దేవుడు ఏం రాయించాడో, ఎంత గొప్పగా రాయించాడో ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చదువుదాం బైబిల్లో అందరము. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం బైబిల్ చదువుదాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. చూసారు ఎలా ఉందో వచనం ప్రారంభం. దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుడు ఎవరో తెలుసుకోండి, దేవుడు అని ఎవరిననాలో తెలుసుకోండి. చూసారా, మాస్టర్ అని ఎవరిని పడితే వాళ్ళని పిలవండి, ఎమ్మెల్యే అని ఎవరిని పడితే వాళ్ళని పిలవండి. మీ నియోజకవర్గం మొత్తానికి ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎమ్మెల్యే. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం, ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉంటారు, ఆయన్నే సీఎం అంటారు, ఎవరిని పడితే వాళ్ళని అనరు. అలాగే ఈ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటే దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ ఊరు మొత్తానికి ఆయన ఒక్కడే ప్రెసిడెంట్, ఎవరు పడితే వాళ్ళు ప్రెసిడెంట్లు కాదు. ఈ అవగాహన భూమి మీద మనకుంది. ఈయన ఎమ్మెల్యే అంటారు, ఈయన టీచర్ అంటారు, ఈయన లాయర్ అంటారు, ఈయన ముఖ్యమంత్రి గారు అంటారు, ఈయన్ని సర్పంచ్ గారు అంటారు. దేవుడు అని ఎవరిని అనాలి, దేవుడు అని ఎవరిని గుర్తించాలి? అదే చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా మీరు వినండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. బాగా వినండి, మానవులను పుట్టిస్తున్నాడట ఒక ఆయన, ఆయన దేవుడు అని తెలుసుకోండి. మానవులను పుట్టించిన ఆయన దేవుడు, మనిషిని చేసిన ఆయన దేవుడు. మనిషి చేసుకున్న వాళ్ళు కదండి, మనిషిని చేయాలి. దేవుడు అంటే మనిషిని చెయ్యాలి. ఆయన మనలను పుట్టిస్తున్నాడు. ఎలాగండి పుట్టిస్తున్నాడు అంటే, తల్లి గర్భంలో బిడ్డ, ఈరోజు మనం జన్మదినం జరుపుకుంటున్న బిడ్డను చూస్తున్నాం. మొదటి సంవత్సరంలోనికి వచ్చిన విహాన్, ఆ బిడ్డను చూస్తే 1 సంవత్సరం క్రితం ఆ బిడ్డ మన ముందు లేడు, మన కళ్ళ ముందు లేడు, ఎక్కడున్నాడో తెలీదు. ఆ బిడ్డ ఆ రూపంతో భూమి మీదకి రావడానికి
తల్లో తండ్రో కారణం మాత్రమే అని అనుకుంటేనండి అది బుద్ధిహీనత అవుతుందండి. ఎందుకంటే 9 నెలల నుంచి 10 నెలలు తల్లి గర్భంలో బిడ్డ ఉంటాడు. ఎందుకయ్యా అక్కడ బిడ్డ ఉంటున్నాడు అంటే బైబిల్ చెప్తుంది, ఆ 9 నుంచి 10 నెలలు నేను ఆ బిడ్డకు అవయవ నిర్మాణం చేస్తున్నాను. అది మనుషులు చేసేది కాదండి, మానవుల చేతుల్లో లేనిది అది. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది అది నీకు తెలియదు అని ఉంటుంది బైబిల్లో. చూలాలి గర్భంలో ఎముకలు ఎదుగుతున్నాయి. ఒక రక్తపు ముద్ద 3వ నెలగా రక్తపు ముద్దగా ఉన్న రక్తపు ముద్ద గట్టి పదార్థమైన ఎముకలను ఎలా తయారు చేసుకుంది తల్లి గర్భంలో. ఆ తల్లి గర్భంలో గుండె ఎలా వచ్చింది, ఆ తల్లి గర్భంలో ఊపిరితిత్తులు ఎలా వచ్చాయి, ఆ తల్లి గర్భంలో కళ్ళు ఎలా వచ్చాయి, ఆ తల్లి గర్భంలో వేళ్ళు ఎలా వచ్చాయి, ఆ తల్లి గర్భంలో నరములేంటి, ఆ లోపల ఉన్న అవయవాలు ఏంటి, చర్మం ఏంటి, మాంసం ఏంటి, ఆ చర్మానికి ఒక రంగు ఏంటి, ఇదంతా జరిగిస్తున్నాయని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడని మీరు తెలుసుకోరండి. ఆయన రాయించిన గ్రంథమే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్. అందుకే జాగ్రత్తగా వినండి, బైబిల్ ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని భాషలలోనికి వెళ్ళింది. కారణం ఏంటంటే అన్ని దేశాలలోనూ అన్ని భాషలలోనూ ఉన్న వాళ్ళు తన పిల్లలు గనుక తన పిల్లలకి తానెవరో తెలియాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ ఆరిన నేల మీద ఉన్న అన్ని దేశాలు అన్ని భాషలలోనికి బైబిలును పంపించాడు. కారణం, మీ జన్మ వెనుక మీ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని ప్రపంచ మానవాళి మొత్తానికి తెలియాలి. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న మాటలో యెహోవాయే దేవుడని తెలుసుకోనండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. మొత్తానికి ఆయనే పుట్టించాడు, ఆయనే కన్నాడు, ఆయనే నీకు ఊపిరి పోశాడు, ఆయనే నీకు ఆత్మనిచ్చాడు, ఆయనే నీకు ఈ శరీరాన్ని కట్టాడు, ఆయనే మేపుతున్నాడు భూమి మీద. తన సృష్టిని పెట్టుబడిగా పెట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా పెంచుతున్నాడు తండ్రి. ఈరోజు మీరు త్రాగుతున్న నీళ్ళు ఎక్కడివి, మీరు పీల్చుకుంటున్న గాలి ఎక్కడిది, అది తల్లి తండ్రి చేసినవి కాదవి. మనం తింటున్న ఆహారం ఎక్కడిది, పైనున్న ఆకాశం ఎవరు చేశారు, మనం అనుభవిస్తున్న నేల ఎవరు చేశారు అంటే ఇవన్నీ చేసి తన పిల్లలకి పెట్టుబడిగా పెట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రి యెహోవా ఈ భూమి మీద ఉన్న మనుషులను కని పెంచి పోషిస్తున్నాడు. ఇది బాగా ఆలోచిస్తే, ఇది మీరు బాగా మనసులో పెట్టుకుంటే నిజంగానండి ప్రపంచం వినవలసిన సంగతులు, ఈ ప్రపంచం ఒక్క క్షణం ఆలోచించవలసిన సంగతులు కొన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన కళ్ళ ముందండి మానవులు, మనుషులు దేశాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, వారు మాట్లాడుకునే భాషను బట్టి, వాళ్ళ ప్రాంతాలను బట్టి రకరకాలుగా విడిపోయారు, రకరకాలుగా బ్రతుకుతున్నారు. కానీ బైబిల్లోనండి దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ ఒక పిలుపుతో పిలుస్తాడండి. భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఒక పిలుపుతో పిలుస్తాడు బైబిల్లో. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనంలో ఈ సమస్త మానవాళిని దేవుడు తల్లి గర్భంలో నిర్మించిన తర్వాత, సమస్త మానవాళికి జన్మను ఇచ్చిన తర్వాత, జన్మను ప్రసాదించిన తర్వాత ఈ మానవాళిని ఆయన పిలుస్తున్న పిలుపు మీరు చూస్తేనంటే నిజంగా వండరండి, ఆశ్చర్యంగా పిలుస్తాడు ఈ మానవాళిని దేవుడు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. మీరు యెహోవాతో మాట్లాడండి. ప్రారంభపు పదం ఏంటండి అక్కడ, దైవపుత్రులారా. మనిషిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు, దైవపుత్రుడివి నువ్వు, సాక్షాత్తు దేవునికి పుత్రుడివి, దేవుని కొడుకువి, దేవుని కుమార్తెవి, దేవుని పిల్లలు మీరు. అంత బాగా చెప్పాడండి దేవుడు. ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు. ఈరోజు విహాన్ ఏమని పిలుస్తాడు తెలుసా దేవుడు, దైవపుత్రుడు. వాళ్ళ నాన్న డొనాల్డ్ దైవపుత్రుడు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా దైవపుత్రుడు, వేదిక మీద ఉన్నారు కదా దైవజనుడు, దైవపుత్రులు. మీరు దైవపుత్రులు. ఈ భూమి మీద ఉన్న మనుషులను దేవుడు పిలుస్తున్న పిలుపండి, దైవపుత్రులారా. పిలుపు చూడండి ఎంత బాగుందో. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలైతే దేవుని స్వభావాలు కనుమరుగయ్యాయి ఈరోజు దేవుని పిల్లల్లో.
దేవుని స్వరూపం కోల్పోయింది ఈరోజు మానవ జాతి. ఏంటండి దేవుని స్వరూపం అంటే? దేవుడు ప్రేమస్వరూపి అని బైబిల్లో ఉంటుంది. ప్రేమకు నిలువెత్తు రూపం. ఈ ప్రకృతిని కట్టి మనుషుల పాదాల చెంత పెట్టి, మనుషులు పాపంలో పడిపోతే తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలిచ్చి రక్తంతో వాళ్ళ పాపాలు కడిగి మనుషులను అమితంగా ప్రేమిస్తాడండి పరలోకంలో ఉన్న కన్న తండ్రి. ఆయన ప్రేమకు ప్రతిరూపాలే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులైతే, ఆయన ప్రేమస్వరూపి అయితే, ఆయన వలన పుట్టారు, ఆయన వలన ఈ లోకానికి వచ్చిన మనుషులు మాత్రం ఈ స్వభావాన్ని పోగొట్టుకున్నారు. ప్రేమలు పోయి పగలొచ్చి, కక్షలొచ్చి, విభేదాలు వచ్చి, ఏమంటే ఈరోజు జరుగుతున్న నరహత్యల, ఈరోజు జరుగుతున్న మారణ హోమం, వ్యభిచారాల, దొంగతనాల, ఇవన్నీ మనిషి మానవ దేహంతో ఎందుకు జరిగిస్తున్నాడు అంటే, అసలు తాను దేవుని కుమారుణ్ణి అన్న సంగతి మర్చిపోయాడు. తాను తల్లి గర్భంలో దేవుని చేత కట్టబడ్డాను, నిర్మించబడ్డాను, నేను ఒకనాడు నన్ను నిర్మించిన నా తండ్రికి నా దేహం విషయంలో నేను సమాధానం చెప్పాలి అన్న భయాన్ని కోల్పోయాడు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని చంపుతానంటున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని తిడతానంటున్నాడు, కొడతానంటున్నాడు, నలుగుతానంటున్నాడు. మనిషి అండి ఈరోజు భయంకరంగా మారిపోయాడండి. దేవుని పిల్లలారా, ఒక మంచి సంగతి చెప్తాను ఈ రాత్రి, మనసు పెట్టి ఆలకించండి. తల్లి గర్భంలో ఈ దేహాలను ఆయనే మనలను పుట్టించాను, తల్లి గర్భంలో దేహాలను ఆయనే కడుతూ, సాక్షాత్తు దేవుడు నోరు తెరిచి భూమి మీద ఉన్న మానవులను నా పిల్లలారా అని పిలుస్తూ, ఇంతకీ దేవుడు మనుషులు పుట్టక మునుపు ఇదిగో అనంత విశ్వాన్ని సృష్టిని కట్టాడు. అలాగే ఈ సృష్టిలోనికి మనుషులను రప్పించటానికి తల్లి గర్భంలో 300 రోజులు ప్రతి దేహం కోసం దేవుడు కష్టపడ్డాడు. ఇంతకీ సృష్టిని కట్టడంలో కానీ, ఈ మనుషులను తల్లి గర్భంలో తయారు చేయటంలో కానీ దేవుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, దేవుడు ఎందుకు ఇంత పని చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ఎవడు చాలామందికి దేవుడు పని చేస్తున్నాడు అన్న సంగతి కూడా తెలీదు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన. యోహాను సువార్త అందరు తీసుకోండి, 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఆ పదం చూడండి, యేసు చెప్తున్నాడండి, పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ఆయన ఇది వరకు ఎప్పటి నుంచో ఆయన పని చేస్తున్నాడట. దేవుడు అనే ఆయన పరలోకంలో ఉన్న తండ్రట పని చేస్తున్నాడట. ఏం పని అండి ఆయన చేసిన పని? అసలు దేవుడు పని చేయటం ఏంటి? ఇంతకాలం మనకి ఏం తెలుసు అంటే, దేవుడు పరలోకంలో ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా దేవదూతల మధ్య ఏమంటే చక్కగా ఆనంద సంతోషాలతో తొలతూగుతున్నాడు అని మనం అనుకున్నాం. యేసుప్రభు చెప్తాడు తండ్రి ఏం చేస్తున్నాడు. ఆయన ఇది వరకు పని చేయుచున్నాడు. ఏంటండి తండ్రి చేసే పని అంటే, ఈ విశ్వాన్ని కట్టాడు. ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నాం కదండి, పగలు రావాలి అంటే ఏం జరగాలి చెప్పండి? చదువుకున్న పిల్లలకు తెలుసు. పగలు రావాలంటే ఏం జరగాలి? భూమి తిరగాలి, అంతేనా? భూమి తన చుట్టూ తాను తిరిగితే ఎవరి చుట్టూ తిరుగుతుందట? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పగలు రాత్రి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం, 365 రోజులు. ఇది మనకు తెలుసు, చదువుకున్నాం. ఏమంటే భూమి తిరుగుతుందంటే ఎవరు తిప్పుతున్నారు? సూర్యుడు గనగన కనకన ఏమంటే మండుతున్నాడు. సూర్యుడిని ఎవరు మండిస్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ పీల్చుకోవడానికి గాలి సిద్ధంగా ఉంది కదా నీ ముక్కు దగ్గరే. నీ ముక్కు ఎక్కడ పెడితే అక్కడ రెడీగా ఉంది గాలి. ఎవరు పెట్టారు నీ ముక్కు దగ్గర గాలి? నువ్వు ఇప్పుడు వర్షాకాలం అండి, మేము శీతాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం. వర్షాకాలం అయిపోయింది, వర్షాలు కురిసాయి, ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏ కాలం వచ్చేది? వేసవకాలం వచ్చేస్తుంది. ఎవరు ఈ ఋతువులను వీటిని రన్ చేస్తున్నారు? ఎవరికి తెలియదు కదండి. వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆయన పని చేస్తున్నాడు ఈ సమస్త మానవాళి కోసం. ఆయన పనితో, ఆయన కష్టంతో ఈరోజు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి హాయిగా తిని త్రాగి పిల్ల పాపలతో సుఖంగా సంతోషిస్తూ ఆనందపడుతున్నారు. కానీ ఆయన పని చేయటం వల్ల ఇదంతా జరుగుతుందని ఎవరికి తెలీదు. యేసు చెప్పాడు, అది బైబిల్లో ఉంది. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అంటాడు. అక్కడ నేను చేస్తున్నాను, నా తండ్రి పని చేస్తున్నాడు, నా తండ్రి నేను కలిసి పని చేయటం వల్ల ఈ భూమి మీద ఉన్న మానవాళి హాయిగా ఉన్నారు.
తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖంగా ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు ఒడిలో పిల్లలు పడుతున్నారు అంటే, వాడు ఒడిలో పిల్లలతో ఆడుకుంటున్నారు అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లల్నిచ్చింది నేనే, నీకు భార్యనిచ్చింది నేనే, నీకు ఆరోగ్యం ఇచ్చింది నేనే, నీకు ఆయుష్నిచ్చింది నేనే, ఆ దేహంలో ఆత్మను పెట్టింది నేనే. ఆత్మ గురించి బైబిల్లో రాయబడిన మాట మన అందరికీ తెలుసండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఉంటేనే భూమి మీద నువ్వు వెలుగుతావు. ఆ దీపం ఉంటేనే చూస్తావు. ఆ దీపం ఉంటేనే అక్కవి. ఆ దీపం ఉంటేనే నాన్నవి. ఆ దీపం ఉంటేనే అమ్మవి. యెహోవా పెట్టిన ఆత్మ అనే దీపం ఆరిపోతే ఈ దేహం, ఆ తర్వాతకి దాన్ని దేహం అనరు, శరీరం అనరు, ఏమంటారు తెలుసా? శవం. పనికిరాదండి. మహా అంటే 2 రోజులు ఉంచుతారు, అది కూడా ఐసేసి బలవంతం మీద. అంటే మానవ జీవితంలో సమస్తము ఆయన వల్లే జరుగుతున్నాయి. ఆయన వల్లనే పుట్టించబడ్డాడు, ఆయన వల్లనే పెరుగుతున్నాడు, ఆయన వల్లనే నివసిస్తున్నాడు. మరి ఆయన గురించి ఎంతవరకు మనిషి ఈరోజు అర్థం చేసుకున్నాడు అంటే, నిజంగా చెప్తున్నానండి, దేవుడు మరి ఇంత కష్టపడి ఈ విశ్వాన్ని నడిపిస్తూ నన్ను కని నన్ను పెంచుతున్నాడు కదా, ఇంతకీ నన్ను కన్నది ఎందుకు, నన్ను పెంచుతున్నది ఎందుకు? ఇంత కష్టం ఆయన పడుతున్నప్పుడు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా అసలు నేనెందుకు ఈ లోకానికి వచ్చాను, దేవుడికి నేనేం చేయాలి? ఎవరైనా ఆలోచించారండి ఇలాగ దేవుడి విషయంలో? ఎవరైనా ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా దేవుడి విషయంలో అంటే? లేరండి. ఆయన కష్టాన్ని ప్రతి దినము అనటం కంటే ప్రతి క్షణం ఆయన కష్టంతోనే మన ఊపిరి భూమి మీద సాగుతుంది. ఆయన కష్టంతోనే మన ప్రతి క్షణం భూమి మీద గడుస్తుందండి. ఆయన వలనే బ్రతుకుతున్నాం. ఒకసారి మీరు ఆ మాట డైరెక్ట్గా చూస్తాను అంటే బైబిల్లో చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. మనము దేవుని సంతానమై ఉండి 27 చూద్దాం, క్షమించండి, పైన 27 ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండడు. క్రైస్తవులకు మాత్రమే దగ్గరగా ఉంటాడు అని అనుకోకండి. భూమి మీద ఉన్న మానవులందరూ ఆయన పిల్లలే కనుక ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండడు. తర్వాత మాట చూడండి, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే, అది ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈ పదవంటలను చేసుకోండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన వలన బ్రతుకుతున్నాం, ఆయనలో బ్రతుకుతున్నాం. ఆయన లేకపోతే బ్రతుకులేదు మానవాళికి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలించుచున్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. మీ కళ్ళ ముందున్న మనుషులు కూడా చెప్పారు చాలామంది, మనం అంతా దేవుడు పిల్లడమండని. మీ కవీశ్వరులు, కవులు ఉన్నారు కదా, ఎవడు భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లడు అని చెప్పారు. కానీ భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలు అని చెప్పారు, కానీ ఈ పిల్లల్ని దేవుడు ఎందుకు కంటున్నాడో చెప్పలేదు. అదే ఈ రాత్రి నేను చెప్పి ముగిస్తాను. ఈరోజు విహానా లేదా వాళ్ళ నాన్న, నేనా, ఇక్కడ కూర్చున్న మీరా, ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందా, అసలు ఇంతమంది పిల్లల్ని దేవుడు ఎందుకు కంటున్నాడు? ఎందుకు తల్లి గర్భంలో ఈ దేహాలు కడుతున్నాడు? ఎందుకు ఇంత అనంత విశ్వాన్ని, ఈ ప్రకృతిని పెట్టుబడిగా పెట్టి ఈ ప్రకృతి చక్రాన్ని తిప్పుతూ అహోరాత్రులు కష్టపడుతూ పనిచేస్తూ ఎందుకు భూమి మీద ఉన్న మానవులను దేవుడు పెంచుతున్నాడు? ఇది మనకి రాత్రి తెలియాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడట. ఎందుకు కొనుకోలేదు, ఎందుకు నిద్రలేదు దేవుడికి అంటే, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కేటప్పుడు చూడండి, రిజర్వేషన్ చేసుకుంటారు. ట్రైన్ రిజర్వేషన్, ట్రైన్ ఎక్కేశారు రాత్రి 9 గంటలకి, పొద్దున్న 8 గంటలకు దిగాలి. మీరు రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కితే 1 గంట సేపు మెలుకుంటారండి. 10 గంటలకి శుభ్రంగా 9:30, 10 ఆ మధ్యలో భోజనం చేస్తారు. వెంటనే ఏం చేస్తారు చెప్పండి మీరు? మీ భర్త ఎక్కడుందో వెతుక్కుని దాని మీద మంచి తలగడేసుకుని బెడ్షీట్ వేసుకుని ఆ పైన కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళి శుభ్రంగా తినేసి హాయిగా బెడ్షీట్ వేసుకొని నిద్రపోతాం. ఎందుకంటే మనకి దిగేది ఎప్పుడు? మనం పొద్దున్న కదా. ఈ రాత్రి హాయిగా నిద్రపోయాం. ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరూ నిద్రపోతారండి, ఒక్క ఆయన నిద్రపోడు. ఎవరు చెప్పండి? ఎందుకు నిద్రపోడు?
మీరు దుప్పటేసినట్టుగా ఆయన కూడా దుప్పటేసిన పడుకున్నాడు అనుకోండి, ట్రైన్ మీ కర్నూలు రాదు, పట్టాల మీద తిరగబడుతుంది, మనం అందరమే హాస్పిటల్కి వెళ్తాం కదా. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ పడుకుంటారట, ట్రైన్ డ్రైవర్ మాత్రం పడుకోడట. సృష్టిలో ఉన్న వాళ్ళందరూ పడుకుంటారు, సృష్టిని కలిగించిన సృష్టికర్తకు నిద్రలేదు. అది అక్కడ రాయబడిన మాట. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, సూర్యుని మండించాలి, ఈ భూమిని నడిపించాలి. నీకోసం పరలోకంలో ఉన్న కన్నతండ్రి దైవం, నిన్ను కన్న నీ తండ్రి, దైవపుత్రులారా అని నోరారా పిలిచిన నీ తండ్రి కొనకకుండా నిద్రపోకుండా దేవుడు అనే ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఈ విశ్వచక్రంలో నీకు ఆయుష్కాలం పేరుతో నీకు కాలం ఇచ్చి ఒక 40, 50, 60, 70 సంవత్సరాలు నిన్ను ఈ లోకంలోనికి పంపించి నీకు అందమైన రూపం తల్లి గర్భంలో నిర్మించి నీకు చక్కటి జీవితం ఇచ్చి భార్యనిచ్చి భర్తనిచ్చి పిల్లల్నిచ్చి ఒక కుటుంబాన్నిచ్చి ఇంత సేవ, ఇంత కష్టం, ఇంత పని పరలోకంలో ఉన్న దేవుడు మనుషుల కోసం ఎందుకు చేస్తున్నాడు? మనుషులు తిరిగి ఆయనకి ఏం చేయాలని కోరుకున్నాడు? ఎందుకు ఈ మానవుల్ని పుట్టిస్తున్నాడు? ఇది మనకి ఈ రాత్రి తెలియాలండి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను నేను. దేవుడు భూమి మీద ఒక బిడ్డను కనబోతున్నాడు. ఆయనే ఇర్మియా ప్రవక్త. ఆ ఇర్మియా ప్రవక్త గురించి ఇర్మియా గ్రంథం రాశాడు ఆయనే. ఆ ప్రవక్త ఆయనతో దేవుడు పలికిన ఒక మాట రాయించాడండి బైబిల్లో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం బైబిల్ తెరచి జాగ్రత్తగా చూసుకోండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం అండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఇది అండర్లైన్ చేసుకోండి. గర్భములో నేను నీకు రూపం ఇచ్చాను. మీ అమ్మగారు కాదు, మీ నాన్నగారు కాదు, మీ తాతయ్య కాదు. బిడ్డ పుట్టగానేనండి చాలామంది ఏమంటారంటే బిడ్డను చూడగానే తల్లి అంటది, ఏమండి వాళ్ళ ఆయన గారి మీద ఎక్కువ ప్రేమ అనుకోండి, ఏమండి మీ రూపమే వచ్చిందండి, మీ పోలికలేనండి. భర్త అంటాడు, లేదు లేదమ్మా నువ్వు చాలా కష్టపడి కన్నావు, నీ పోలికలే వచ్చాయి, నీ మొహమే వచ్చింది, నీ కళ్ళే వచ్చాయి, నీ చెవులే వచ్చాయి, నీ రూపమే. మరికొంతమంది అంటారు, లేదు లేదంటే మేనమామ పోలికండి, మేనమామలాగా ఉన్నాడండి. పోలికల గురించి మురిసిపోతున్న తల్లిదండ్రులరా, పోలికలను చూసి ముద్దాడుతున్న మానవులరా, ఆ రూపాన్ని చెక్కిన ఆయన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆ కన్ను అలా ఉండాలి అని, ఆ ముక్కు అలా ఉండాలి అని. ఏమంటే మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? మన చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి చెప్పండి? 5 ఉంటాయి. 5 ఉండాలని డిసైడ్ చేసి నిర్ణయించింది ఎవరు చెప్పండి? మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి. నాకు 5 వద్దండి, చిరాగ్గా ఉంటుందండి, ఒకటి నాకు అవసరం లేదండి, తీసేస్తాను. తీసేసి పెట్టిన పుట్టించండి 4 ఏళ్ళతో అవదు. పోనీ 5 వేళ్ళు ఉన్నా నాకు సరిపోవట్లేదండి, ఎక్స్ట్రా ఇక్కడ ఇంకొక ఏళ్ళు కావాలండి, తయారు చేయమనండి, ఏ డాక్టర్నైనా సైంటిస్ట్నైనా. అవదా? అవదు. ఎందుకు అవదు? 5 అని ఫిక్స్ చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. నీకు 2 కళ్ళే ఉండాలి, అవి ఇక్కడ కరెక్ట్గా పైనే ఉండాలి, నెత్తి దగ్గర పైనే ఉండాలి, డిజైన్ చేసి సెట్ చేసి బిగించింది ఎవరు అక్కడ? దేవుడు. నాకు వెనకాల కనపట్టలేదండి, వెనకాలకి ఒక కన్ను ఎట్టుకుంటానండి, ఎవరైనా కన్ను ఎట్టుకోమనండి. బ్యాక్ సైడ్ ఎవడన్నా వచ్చి కొట్టేస్తుంటే కనపట్టలేదండి వెనకాల ఏం జరుగుతుందో, నెత్తికి వెనకాల ఒక కన్ను ఎట్టుకుంటానని ఎట్టుకోమనండి. నో, ఎవరి వలన కాదు. అది కారణం తెలుసండి మీకు? ఎవరినైనా అడగండి, మనిషి ఇలాగే ఎందుకు పుడుతున్నాడు, అవయవాలు ఇలాగే ఎందుకు ఉంటున్నాయి, 20 వేళ్ళే ఎందుకు ఉంటాయి మొత్తం టోటల్గా బాడీలో, 2 కళ్ళే ఎందుకు ఉంటాయి, 32 పళ్ళే ఎందుకు ఉంటాయి? ఎవరు దీని సృష్టికర్త? ఇది ఇలాగే ఉండాలని డిసైడ్ చేసింది ఎవరు? మీరు బాగా ఇలాంటి ప్రశ్నలు వేసి ఏమైనా శాస్త్రవేత్తను అడిగారు అనుకోండి, మనమంతా కోతుల నుండి వచ్చేవాడినంట రాళ్ళు, అదో కోతి బ్యాచ్. అది వాళ్ళకే పెద్ద మేధావులుగా పేరు ఈరోజు లోకంలో. శాస్త్రవేత్తలని కోతుల నుండి వచ్చిన వాళ్ళ ఉన్నవాళ్ళు ఈ లోకానికి గొప్పవాళ్ళు. ఒరు దేవుడు చేశాడరా, నేల మట్టితో చేశాడరా, నువ్వు ఒకసారి బాగా రఫ్ చేసి చూసుకోరా, నీ మట్టిని, నీ శరీరం నుంచి మట్టే రాలుతుందిరా, మట్టేరా దేవుడు మట్టితో చేశాడరా, ఇది ప్రూఫ్స్ రా, ఏమండి ఆధారాలు రా అన్న బైబిల్ అంటారు. అది మత పుస్తకం. ఏం చెప్పాలి చెప్పండి లోకానికి? కోతు నుండి వచ్చిన వాడు అన్నది గొప్ప జ్ఞానం అంట, దేవుడు చేశాడు నువ్వు దేవుని కుమారుడు అన్నది మత జ్ఞానం అట, మతం అట. ఇది మీకు మాట చెప్తున్నానండి, భూమి తలకిందులైపోయినా బైబిల్లో ఉన్న ప్రతి మాటకి భూమి మీద ఉన్న మనుషులే ప్రత్యక్ష సాక్ష్యాలు. దానిని ఎవ్వరు మార్చలేరు. బైబిల్ను తప్పుపట్టేంత జ్ఞానం ఈ భూమి మీద ఉన్న ఏ నరుడికి లేదండి. కారణం, బైబిల్ సృష్టికర్త రాయించిన పుస్తకం. అందులో ఏది ఉంటుందో సృష్టిలో అదే జరుగుతుంది.
మీకు ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. ఇప్పుడు ఇర్మియాతో అంటున్నాడు, నాయనా నీ రూపం ఉంది కదా, ఇర్మియా అనే ఒక రూపం ఉంది కదా, తల్లి గర్భములో నీకు ఒక రూపాన్ని నేను నిర్మించాను, చెక్కాను, ఆ రూపం డిజైన్ చేశాను కదా. అసలు ఆ రూపం నీకు ఎందుకు చెక్కానో తెలుసా? ఈరోజు నేహానికి ఆ రూపం దేవుడు ఎందుకు చెక్కాడో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తల్లి గర్భంలో దేవుడి రూపాలు మీకు ఎందుకు చెక్కాడో తెలుసా? కారణం చెప్తాడు, జాగ్రత్తగా వినాలి. అక్కడే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. రూపం వచ్చినాక మీ అమ్మ నాన్నకి నువ్వు తెలుసు, రూపం వచ్చిన తర్వాత లోకానికి నువ్వు తెలుసు, నువ్వు రూపింపక మునుపు నాకు తెలుసు. నీకు ఏ రూపం ఇవ్వాలో డిసైడ్ చేసి ఆ రూపం చెక్కింది నేను. సరే అండి, దేవుడు అండి ఏం మాట్లాడుతున్నాడండి జన్మల గురించి. నిన్ను రూపింపక మునుపు నువ్వు నాకు తెలుసు. ఏమంటే రూపం లేకపోతే మనిషిని గుర్తుపడతాడండి? గుర్తుపడతాడా? గుర్తుపట్టలేడండి. అందరి మొహాలు ఒకేలా ఉన్నాయని ఎలా గుర్తుపడతారు? అందుకే నేను ఒకలా ఉన్నాను, ఇక్కడ చూడండి వెనకాల సేవకులు ఉన్నారు, అందరూ ఒకలా ఉంటారండి. ఆయన ఒకలాగా, ఆయన ఒకలాగా, ఆయన ఒకలాగా, ఆయన ఒకలాగా, ఈ నెహాన్ ఒకలాగా, మీ పిల్లోడు ఒకలాగా. ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంటున్నారంటే రూపాలు చెక్కుతున్నాను, డిఫరెంట్ రూపాలు చెక్కుతున్నాను మనుషులకి. కారణం నువ్వు ఒక్కడవే, సింగిల్ పీస్ అనమాట. నీకులాగా ఇంకొకటి ఉండకూడదు భూమి మీద. నాకున్న కళ్ళు ఎవ్వడికి ఉండవండి ప్రపంచంలో. అందుకే ఆధార్ కార్డు ఇవ్వాలనుకున్నప్పుడు ఏట్లు బొమ్మ తీసుకున్నారు, కళ్ళదే ఎందుకు తీసుకున్నారు అంటే నీకున్న కన్ను ప్రపంచంలో ఎవడికి ఉండదు, నీకున్న వేలిముద్ర ప్రపంచంలో ఎవడికి ఉండదు. కారణం ఏంటంటే తెలుసా? తల్లి గర్భంలో అలా నిర్మించాడు నిన్ను దేవుడు. నువ్వు ఒక్కడవేరా ప్రపంచానికి. నువ్వు ఒక్కడవేం చెప్పాలంటే నన్ను కన్న ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో అని నీ దేహంతో చెప్పాలి. నీ దేహం దేవుడిని నిరూపించాలి. కానీ ఎవరికండి ఇంతలాగా ఆలోచించారు దేవుడి గురించి? గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. తర్వాత చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది, వెంటనే నువ్వు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. అండర్లైన్ చేసుకోండి. ఇర్మియా, తల్లి గర్భంలో నేను నీకు రూపం ఇస్తున్నది దేనికి అంటే, తల్లి గర్భంలో ఈ చక్కటి దేహాన్ని నీకు ఎందుకు కడుతున్నాను అంటే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు నాకు ఒక ప్రవక్తగా పని చేయాలి. నా పని కోసం ఈ రూపాన్ని చెక్కుతున్నాను. జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. ఇవే అసలు మాటలు, అర్థం కావాల్సినవి ముగింపు మాటలు ఇవే. జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తున్నాను, అందుకే ఈ రూపాన్ని నీకు కష్టపడి తల్లి గర్భంలో నేను కడుతున్నాను. అంటే ఇర్మియా పుట్టిన తర్వాత దేవుడు పని చెప్పాడా? పుట్టక మునిపే పని కోసం ఇర్మియాకు రూపం ఇస్తున్నాడా? బాగా ఆలోచించండి, కొంచెం ఆలోచించండి ఈ రాత్రి. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇర్మియా నీకు రూపం ఇచ్చాను కనుక ఈ పని చేయంటున్నాడా? రూపం లేక మునిపే పని ఉంది కనుక పని కోసం ఈ రూపాన్ని చెక్కుతున్నాడా? జనములకు ప్రవక్తగా నా మాటలు, నా వాక్యం చెప్పడానికి ఒకరు కావాలి గనక ఆ పని నిమిత్తం నీ రూపాన్ని చెక్కాను నాయన. నువ్వు వెళ్ళి జనములకు ప్రవక్తగా పనిచేయి. అందుకోసమే నీ రూపం, అందుకోసమే నీకు గాలి, అందుకోసమే నీకు నీరు, అందుకోసమే నీకు ఆహారం, అందుకోసమే ఆత్మ, అందుకోసమే దేహం. మీ దేహాలతో దేవుడిని ఏం చేయాలని రాయబడి ఉంది బైబిల్లో? మీ దేహములతో దేవుడిని మహిమపరచండి. మహిమపరుస్తున్నాం మనం? మహిమపరుస్తామండి? ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉన్నారు, బాగా ఆలోచించుకుని చెప్పండి, మీ దేహాలతో మీరు దేవుడిని మహిమపరుస్తున్నారా? మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించుకోండి. మహిమపరుస్తున్నారా? ఆదివారం రోజు 1 గంట అతి కష్టం మీద మహిమపరచటం మనకి చాలా భారం. ఆరాధన పాస్టర్ గారు 1 అరగంట ఎక్కువ చేశారంటే ఏంటోనండి, మా పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో టైంకి ముగించట్లేదండి. అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తావమ్మా? టీవీ పెట్టుకుని చూస్తావా? అది వంట చేసుకుంటావా? సినిమాకి వెళ్ళిపోతావా? ఇప్పుడు దేవుడి సన్నిధిలో 1 అరగంట ఎక్కువసేపు కూర్చుని దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఉండలేని నువ్వు, అపోస్తలుడైన పౌలు గారు తన జీవితాన్ని పణంగా పెట్టి దేవుడికి సేవ చేశాడు. అలా ఏమైనా నువ్వు చేయగలవా? స్టెఫను దేవుడి పక్షాన ఆ రోజున్న యోధ సమాజం రాళ్లతో రువ్వి కొడుతుంటే, మీరు కొట్టండి చంపండి నా ప్రభు గురించి నేను ప్రకటిస్తాను అన్నాడు. ప్రాణాలు పెట్టారు కదా వాళ్ళు. మనం 1 గంట సేపు 1 గంట సేపు దేవుడి సన్నిధిలో ఉండలేనప్పుడు
నీ దేహాలు నిజంగా దేవుడి పనిలో మహిమలో ఉన్నాయా? బాగా ఆలోచించుకోండి. ఈ రాత్రి మాట చెప్తున్నానండి, మనల్ని దేవుడి కంటే లోకం బాగా ఆకర్షించింది. దేవుడి దగ్గర తక్కువసేపు ఉంటున్నాం, లోకంలో ఎక్కువసేపు ఉంటున్నాం. ప్రతిదీ బేరీ చేసుకోండి. ప్రతిదీ మనం ఖర్చు పెట్టేది దేవుడికి తక్కువ, లోకంలో మన సంతోషాల కోసం సుఖాల కోసం ఎక్కువ. దేవుడికి మనం ఇచ్చే కాలం తక్కువ, లోకానికి మనం ఇచ్చే కాలం ఎక్కువ. ప్రతిదీ లోకానికి ఎక్కువ ఇస్తాం, దేవుడికి తక్కువ ఇస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పన్నా, సింపుల్గా అర్థమైపోవడానికి మీకు. పిల్లల్ని స్కూల్కి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి? సోమవారం రోజు ఉదయం 9 గంటలకు వెళితే సాయంత్రం 5 గంటల వరకు ఉంటాడు వాడు. 5 గంటలకు పాపం నీరసపోయిన ప్రాణంతో వస్తే ఏమంటే చాలామంది తల్లులు ఒక గుక్కుడు పాలిచ్చి మళ్ళీ తోలుతున్నారు. ఎక్కడికి? ట్యూషన్కి. ఆడింక ఉన్న ఓపిక ఏముండదు. రాత్రి 8 గంటలకు వచ్చి బ్యాగ్ అలా గీసి శవంలాగా అలా పడి నిద్రపోతూ ఉంటాడు బిడ్డ. ప్రతిరోజు ఇదే పని అడిగి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయిపోయింది, ఆదివారం వచ్చింది. ఇప్పుడు నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్ పొద్దున్నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకా? అబ్బే పట్టుమని అరగంట. ఆ అరగంట కంటే ఎక్కువసేపు చెప్పారంటే వచ్చారా వెళ్ళిపోదాం. ఎక్కడికి? పుట్టించిన దేవుడికేమో ఆదివారం అరగంట, లోకంలోనేమో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానం. పోనీ ఆ పుస్తకాలలోకి వెళితే పుస్తకాలలో దేవుడు ఏమైనా ఆ అంటే అమ్మ అన్నాడు తప్ప అమ్మను దేవుడు ఇచ్చాడు అని చెప్తాడా మాస్టరు? చెప్పరు. ఈ అంటే ఏమంటే ఈ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు ఇవ్వడానికి మెటీరియల్ అంతా దేవుడు చేశాడు అని చెప్తాడా మాస్టరు? చెప్పరు. ఈ అంటే ఏగా అన్నాడు, ఆ ఏగని దేవుడు చేశాడని చెప్తాడా? చెప్పడు. ఇవన్నీ ఎక్కడ చెప్తారు వాడికి? సండే స్కూల్లో చెప్తారు. అక్కడేమో మనం వాడిని ఉంచాం. ఇంకెప్పుడండి మనుషులకు దేవుడు అర్థమవుతాడు? ఇంకెప్పుడు అర్థమవుతాడు? ఎప్పుడు మనుషులకి దేవుడు అర్థమవుతాడు? సర్వం ఆయనే కదా చేశాడు. గుడిలో ఉంటే వాడికి తెలిసేది కదా. ఇంకా చెప్పనా మీకు? ఇంకా చెప్పనా? మీరు బాగా అర్థం చేసుకుంటారేమో. వాడు స్కూల్లోకి వెళ్తే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారా? కోతులు నుండి వచ్చాడు అంటాడు ఇంటికి వచ్చి. సండే స్కూల్కి వెళ్తే మనల్ని దేవుడు చేశాడు అంటాడు. ఏది రైట్ చెప్పండి? ఈ రెండట్లో ఏది రైటు? దేవుడు చేశాడు అన్నది రైటు. దేవుడు చేసేది అన్నది రైట్ అయినప్పుడు అక్కడ కదా నువ్వు ఎక్కువ సమయం ఇవ్వాలి. కానీ దానికి ఇచ్చావా? ఇవ్వలేదు. అందుకే మన పిల్లలు వ్యభిచారులు అయ్యారు, మన పిల్లలు దొంగలు అయ్యారు, మన పిల్లలు తల్లిదండ్రులను దూషించే వాళ్ళు అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే వాడు లోకానికి నువ్వు బాగా ఇచ్చేయటం వలన వాడు లోకంలో బాగా మంచి స్థితికి వెళ్ళిపోయి నిన్ను పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో ఇస్తాడు. అదే చిన్నప్పటి నుంచి దేవుడురా నిన్ను కన్నది దేవుడురా, నా తల్లి గర్భంలో చేసింది ఆయనరా అని వాడికి కనుక దైవ భయం నువ్వు చిన్నప్పటి నుంచి పెట్టుంటే ఆడు పెద్ద ఎదిగిన తర్వాత దైవ భయంలో పెరిగిన వాడు దేవుడికి వాడు మాట చెప్తాడు మీ పిల్లలకి. ఏమని చెప్తాడు తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించాలరా, నీ తల్లి నేను కష్టపడి కన్నదరా, నీ తండ్రి నేను కష్టపడి పెంచాడురా, నీ తల్లిదండ్రులను సన్మానించరా అని దేవుడు వాడికి చెప్పడం వలన నిన్ను ప్రేమగా హత్తుకుంటాడే. అలా హత్తుకునే ఆ జ్ఞానం, దైవ జ్ఞానం వాడికి ఎప్పుడు నువ్వు చెప్పలేదే, నేర్పించలేదే. లోకం 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 అన్నావు, వాడు ఆ వేటలో పడ్డాడు. ఆ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, సంపాదన అని వేటలో పడిపోయి కని పెంచుని నిన్ను చివరికి పట్టుకెళ్ళి ఎక్కడేసాడు? వృద్ధాశ్రమంలో. నీ పిల్లలు పండారా? అటు దేవుళ్ళలోనూ పండలేదు వాళ్ళ జీవితం, ఇటు నీకు పండలేదు అతని జీవితం, నీకు పనికి రాలేదు. ఎందుకండి పిల్లల్ని ఇలా పెంచుతున్నారు? ఇర్మియా ఇప్పుడు చెప్తాను నేను. అసలు తల్లిదండ్రులకి షాకింగ్ న్యూస్ ఒకటి ఇచ్చి బైబిల్లో ముగిస్తాను నేను. ఒక తల్లి కానీ తండ్రి కానీ గర్భవతి అయితే బిడ్డ తండ్రి గర్భం నుండి కానీ తల్లి గర్భంలోకి రాగానే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నాడు అని అనగానే తల్లిదండ్రులు ఇద్దరు ఒక భయానికి రావాలి, తల్లిదండ్రులు ఇద్దరు ఒక నిర్ణయానికి రావాలి. ఏంటో తెలుసా నిర్ణయం? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అయితే ఆ గర్భఫలాన్ని దేవుడు మన గర్భంలో నిర్మిస్తున్నాడు. అయితే వస్తున్న ఈ గర్భఫలానికి భూమి మీద ఆయన పనేదో ఉంది, అందుకే మన గర్భం నుండి మన బిడ్డనిచ్చాడండి అని తల్లిదండ్రులు ఇద్దరికీ దైవ జ్ఞానం ఉండాలి. ఎక్కడుందండి బైబిల్లో అంటారా? బైబిల్ చెప్తారండి. నేను న్యాయాధిపతుల గ్రంథం అందరు తీయండి, ముగిస్తాను ఇవి చెప్పి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయానికి రండి అందరూ. సంసోను పుడుతున్నాడండి. అప్పటికి సంసోను తల్లిదండ్రులకి పిల్లలు లేరు, గొడ్రాళ్ళు. అప్పటికి ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఫిలిస్తీన్ల చెరలో ఉంది. ఫిలిస్తీన్లు అని ఒక అన్య జనాంగం
దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు చెరలో పెట్టి బాగా హింసిస్తున్నారండి, బాధలు పెడుతున్నారు. ఆ టైంలో వాళ్ళందరి రక్షకుడిగా, వాళ్ళందరినీ నడిపించేవాడిగా, ఆ ఫిలిష్తీయుల బారి నుండి విడిపించేవాడిగా సంసోను పుడుతున్నాడు. ఆ సంసోను పుడుతున్నప్పుడే తల్లిదండ్రులకు దేవుడు ముందే చెప్పాడు, మీ గర్భాన ఒక బిడ్డ పుడుతున్నాడు, అతడు నాజీరు చేయబడినవాడు, నాకు ప్రత్యేకింపబడినవాడు, అతడికి మీకు ద్రాక్షరసం త్రాగించకూడదు, మద్యం త్రాగించకూడదు, అతడు నా నామ ఘనత కొరకు, నా పిల్లల రక్షించడం కోసం న్యాయాధిపతిగా సంసోను పుడుతున్నాడు అని ముందు సంసోను తల్లితో చెప్పాడు ఈ సంగతి. అప్పుడు తండ్రి లేడు. తర్వాత సంసోను తండ్రితో భార్య చెప్పింది, ఇలా మనకు బిడ్డ రాబోతున్నాడంట అనేసరికి నిజంగానండి ఇక్కడ మీరు ఆ సంసోను తల్లి తండ్రి ఇద్దరూ కలిసి దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నారో ఈ వచనం చాలా జాగ్రత్తగా ఈ రాత్రిపూట చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు. అబ్బా, ఇంకా పుట్టలేదండి అప్పటికి సంసోను, పుట్టలేదు. పుడతాడన్న వార్త వచ్చింది అంతే. పుడతాడన్న వార్త రాగానే తల్లిదండ్రులు దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నారు? పుట్టబోవు బిడ్డకు మేమేమి నేర్పాలి, మేమేమి నేర్పించాలి, అతడు ఎందుకోసం పుడుతున్నాడు, నీ కోసం ఏం చేయడానికి పుడుతున్నాడు, ఏం చెయ్యాలో మేము అతనికి నేర్పాలి కదా. ఎందుకు ప్రభువా మాకు బిడ్డనిస్తున్నారు, మీరు ఏ పనితో మాకు బిడ్డనిస్తున్నారు? ఇర్మియాకు ప్రవక్తగా జన్మనిస్తే, ఇక్కడున్న సంసోనుకు న్యాయాధిపతిగా జన్మనిస్తే, ఒక దావీదుకు రాజుగా జన్మనిస్తే, ఒక పౌలు గారికి అన్యజనులకు అపోస్తుడుగా జన్మనిస్తే, నీకు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అందమైన జన్మ? ఈ లోకాన్ని అనుభవించడానిక? ఈ లోకంలో ఉన్న పాపాలు చేయడానిక? ఈ లోకంలో ఉన్న భయంకరమైన నేరాలు చేయడానిక? ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు అన్ని అనుభవించి దేహంతో 60-70 ఏళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవడానిక ఈ జన్మలు ఇస్తున్నది దేవుడు? కాదండి. ప్రతి జన్మ వెనక దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది. ఈరోజు ఈ బిడ్డ జన్మ వెనకాల ఒక సంకల్పం, మీ జన్మ వెనకాల ఒక సంకల్పం. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మీ జన్మతో ఏదో పనుంది. ఈ రోజు నుంచి మోకాళ్ళు వేసి దేవుడిని అది అడగండి, దేవా ఎందుకు ఇచ్చారు ఈ జన్మ నాకు? నేను ఎలా ఉపయోగపడాలి మీకు? మీ సువార్తకు ఎలా ఉపయోగపడాలి? మీ సేవకు ఎలా ఉపయోగపడాలి? మీ సంఘానికి ఎలా ఉపయోగపడాలి? మీ దైవజనుడికి ఎలా ఉపయోగపడాలి? నా వలన ఏం చేయగలుగుతాను నీకు? నేను ఏం చేయాలి తండ్రి అని దేవుడిని అడగండి. కారణ జన్ములుగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి పుడతాడు. అందుకే తల్లి గర్భంలో అందమైన దేహాలను కడుతున్నాడు. ఈ అందమైన విశ్వాన్ని కొనుక్కోకుండా నిద్రపోకుండా ఆ దేహాలు భూమి మీద బ్రతకడానికి విశ్వాన్ని నడిపిస్తున్నాడు తండ్రి. ఇదంతా జ్ఞానం కలిగిన వాళ్ళండి సంసోను తల్లిదండ్రులు. బిడ్డ పుడతాడంటే ఊరకనే పుట్టాడు, ఏదో ఒక కారణంతో పుడతాడు. దయచేసి ప్లీజ్ ప్రభువా మాకివ్వబోయే బిడ్డ ఏ కారణంతో పుడుతున్నాడు, మీకు ఏ పని చేయడానికి పుడుతున్నాడు, అతనికి మేము ఏం నేర్పాలో మాకు చెప్పండి. తల్లిదండ్రులకు ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రార్థనలు దేవుడికి చేసామా? బిడ్డల గురించి తల్లిదండ్రులకు ఇలాంటి ప్రార్థనలు చేసామా మనం? దేవుడి సన్నిధిలో ఉన్నాం కదండి, ఓపెన్గా ఒప్పుకుందాం. బిడ్డల విషయంలో మనం ఏం అడుగుతాం చెప్పండి? మా వాడికి పలానా ఇంటర్నేషనల్ స్కూల్లో టికెట్ రావాలి తండ్రి. అదే నేను టికెట్ అంటున్నాను, మీరు సీట్ అంటారు, అదేనా? వాడు అక్కడి నుంచి ఇంటర్నేషనల్ చదువులు పెద్ద పెద్ద సిలబస్లు చదవాలి తండ్రి. అట్నుంచి అంటే మాకు అందకుండా అట్నుంచి అంటే అమెరికాలో సెటిల్ అయిపోవాలి తండ్రి, కెనడాలో సెటిల్ అయిపోవాలి తండ్రి, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవాలి తండ్రి. మేము చచ్చిపోయినా సరే మాకు డబ్బులు పంపించాలి తప్ప మమ్మల్ని చూడడానికి రాకూడదు తండ్రి. ఇయే కదా మన బిడ్డల కోసం అడిగేవి. ఎప్పుడైనా బిడ్డను మీరు మాకు ఎందుకు ఇస్తున్నారు? మీకేమైనా పని కోసం ఇస్తున్నారా తండ్రి? వీడిని మీకోసం ఏమైనా పెంచాలా, దైవజనుడిని చేయాలా, దైవజనుడికి సహకారిగా ఉండేటట్టుగా ఏమైనా మా బిడ్డను పెంచుకోవాలా, ఏమైనా ఒక పాటలు పాడేవాడిగా పెంచుకోవాలా, ఒక సువార్థికుడిగా పెంచుకోవాలా? మీకు ఏం చేయమంటారు మా బిడ్డని? ఎవడు లోకంలో చదువులు తప్పంటం లేదు, ఉద్యోగాలు తప్పంటం లేదు, నేను అవి చెయ్యండి. కానీ అవే జీవితం అన్నట్టుగా అన్యజనులు పడిపోయినట్టుగా దేవుడు వాక్యాన్ని చేత పట్టుకుని బైబిల్ని దగ్గర పెట్టుకుని కూడా అన్యజనులు అడుగుతున్నట్టుగా ఎప్పుడు ఉద్యోగం, చదువు, వ్యాపారం అంటే మరి బిడ్డ జన్మ కారణం దేవుడికి ఏం చెప్తారు? మీకు బిడ్డలు ఇచ్చినప్పుడు దేవుడు నా కోసం ఎందుకు పెంచలేదని అడిగితే మీరు ఏం చెప్తారు? బిడ్డను చేతులు పెట్టి దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. బైబిల్ అని నేను చెప్తున్న ప్రతి మాట
బైబిల్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం అండి. నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ వాక్యాలు, బైబిల్ వాక్యాలన్నీ తల్లిదండ్రులారా మీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వాక్యాన్ని అభ్యసింపచేయండి. వాక్యాభ్యాసం జరగాలి. మనం విద్యాభ్యాసం చేయించి వదిలేసాం. అర్థమైందా నేను చెప్పిన పదం? విద్యాభ్యాసం చేయించి వదిలేసాం. వాక్యాభ్యాసం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి చదువుతున్నారు. నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవలో నడిచేటప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాట్లాడాలి. ఏవి మాట్లాడమంటాడండి దేవుడు? వాక్యాలు మాట్లాడండి మీ పిల్లలతో. దేవుడి మాటలు చెప్పండి మీ పిల్లలతో. ఈ విశ్వం దేవుడిదిరా అని చెప్పండి. మీ జన్మ దేవుడిదిరా అని చెప్పండి. నువ్వు దేవుడి కోసం పుట్టావురా అని చెప్పండి. భవిష్యత్తులో నాన్న నువ్వు దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలిరా అని పెంచండి మీ పిల్లల్ని. అలా తల్లి గర్భంలో ప్రతి దేహాన్ని తన పని కోసం, తన మహిమ కోసం ఈ లోకానికి పంపుతున్నాడు కలల తండ్రి. కానీ ఈ లోకం ఎలా ఉంది తెలుసండి? ఈరోజు వచ్చిన కొద్ది లోకానికి రంగురంగులు ఈ లోకాన్ని చూసి పంపిన పరలోకపు తండ్రిని మర్చిపోయి, దేహం తల్లి గర్భంలో ఆయన కడితే ఆయన కష్టం మర్చిపోయి, నేను తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, ఆనందిస్తాను, నాకు ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తాను, పుట్టించిన దేవుడికి ఏమీ చేయను అని అన్యాయం చేస్తున్నారండి దేవుడికి. ముగింపు మాట సంసోను. ఇందాక మీ సంసోను గురించి చదువుతున్నాం కదా. 13వ అధ్యాయానికి వెళ్ళారండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. అతడు మాకు పుట్టబోయే బిడ్డకు మేము ఏం చెప్పాలో, మేము అతనికి ఏమి నేర్పాలో మాకు దయచేయండి తండ్రి అంటున్నారు కదా. వాళ్ళే 12వ వచనంలో ఏమంటున్నారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం అండి. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును. అండర్లైన్ చేసుకోండి. నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో మాకు తెలుపు. ఆ బిడ్డ ఏ కార్యాలు చేయడానికి పుడుతున్నాడో మాకు చెప్పండి. ఆ కార్యాల కోసం ఆ బిడ్డను మేము పెంచుతాము. మంచి తల్లిదండ్రులండి, దేవుడికి నచ్చిన తల్లిదండ్రులండి బైబిల్లో. మా బిడ్డ ఎట్టివాడగునో, అతను చేయవలసిన కార్యములు ఏమిటో మాకు చెప్పు తండ్రి. ఆ బిడ్డను అందుకోసమే మేము పెంచుతాం తండ్రి. గర్భఫలం ఇస్తున్నది నీ కోసం కదా. మా ఇష్టాలు, మా సంతోషాలు, మా సుఖాలు వాడి జీవితం పైన రుద్దడానికి కాదు కదా. నీ కలల రూపం కదా వాడు. నీ కోసం పెంచాలి కదా వాడిని మేము. బిడ్డలను కన్నా తల్లిదండ్రులారా, మీకే చెప్తున్నాడు ఈ రాత్రి, మీ బిడ్డల్ని దేవుడి కోసం పెంచుతారా? ఆ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ బిడ్డల్ని దేవుడి కోసం పెంచుతారా? చివరి వరకు మిమ్మల్ని చాలా గొప్పగా వాళ్ళు కాపాడుకుంటారు. మా అమ్మండి ఈ జీవితం నాకు రావడానికి గల కారణం. నా చుట్టూ ఉన్న వాళ్ళు త్రాగుబోతులు అయ్యారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు తిరుగుబోతులు అయ్యారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు పాపం చేస్తున్నారు. మా అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి నన్ను దేవుళ్ళలో పెంచడం వలన ఇదిగో నేను పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను. ఈ అందమైన నా జీవితం నాకు రావడానికి గల కారణం మా అమ్మ నాన్నలను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు జీవితకాలం. అలా కాకుండా ఏమంటే ఏ దైవజ్ఞానం తెలియని వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు, చదువులు ఇవి మాత్రమే వాళ్ళ జీవితంలో భాగంగా పెట్టుకుని పిల్లల్ని పెంచుతున్నట్టుగా మీరు అలా పెంచారా? వాళ్ళకి మీకు పెద్దగా తేడా ఏముండదండి. వాళ్ళ నుండి మీకు ప్రేమ అందదు. ఖచ్చితంగా బైబిల్ని బట్టి చెప్తున్నాను ఇది. తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రుల మాటకి ధిక్కరించకండి అన్న జ్ఞానం వాడికి రావాలి అంటే వాడు ముందు ఉండవలసింది దైవ జ్ఞానంలో. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మరి ముఖ్యంగా చివరిగా నేను చెప్పే మాట అండి, మీ పిల్లల ఆత్మలు మీ చేతుల్లోనే ఉన్నాయి. వాడి ఆత్మను పరలోకానికి చేరుస్తారా? ఈ లోకానికి ఇచ్చేసి వాడి జీవితాన్ని, వాడి ఆత్మను అంతిమంగా నరకానికి తీసుకుని వెళతారా? ఆ బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎందుకు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే పెంచాలి, ఏ పని నిమిత్తం అయితే వాడు భూమి మీదకి వచ్చాడో ఆ పని వాడి జీవితంలో జరగనప్పుడు పరలోకం వాడు చేరడు కదా. ఇర్మియా ప్రవక్తగా పుట్టినప్పుడు ప్రవక్తగా పని చేయాలి. దావీదు రాజుగా ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజలను పరిపాలించాలి. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళ భూమి మీద చేయాలి. అలా చేస్తేనే తప్ప దేవుడు పరలోకానికి రానివ్వడు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్పే మాటలు ఒకటే. ఇంత అందమైన రూపాలను కట్టి లోకానికి పంపిన కన్న తండ్రి ఏదో ఒక పని నిమిత్తం ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఆయన పని నిమిత్తం. అది మీరు బాగా ఆలోచించుకోండి.
అది బాగా మీరు మనసులో పెట్టుకోండి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఈరోజు మన కళ్ళ ముందండి సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉంటాయి. తెలుసు కదా, జీవులు, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ప్రతి జీవి మన కళ్ళ ముందు కదులుడుతూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రతి జీవి కూడా ఒక పనితో పుడుతుందండి లోకంలో. ఆవు ఉంది, ఏ పని చేస్తే చెప్పండి? మనకి పాలిస్తుంది. గేదె మనకేమిస్తుంది? పాలిస్తుంది. మేక పాలిస్తుంది, తినేస్తానంటే మీకు మటన్ అయిపోతానంటది. కోడి మీకు గుడ్డు పెడుతుంది, కోసుకుని తినేస్తానంటే చికెన్ అయిపోతానంటుంది. అంటే నీ కళ్ళ ముందు ఉన్నవన్నీ కూడా నువ్వు తినడానికో, నువ్వు వ్యవసాయ పనులు చేసుకోవడానికో, నీకు ఉపయోగపడడానికి పుడుతున్నాయి. జాగ్రత్తగా వినండి, చివరిది ఇది. నీకు ఉపయోగపడడానికి పుట్టాయి అవన్నీ, నీకు ఉపయోగపడుతున్నాయి. కొన్ని తినడానికి ఉపయోగపడతాయి, కొన్ని పని చేసుకోవడానికి ఉపయోగపడతాయి, కొన్ని అండి మన తినడానికి, పని చేసుకోవడానికి ఉపయోగపడవు. మనం వేసుకునే మెడిసిన్ ఉంటుంది కదా, మందులు తయారు చేసుకోవడానికి కొన్ని జీవులు, కొన్ని చెట్లు ఉపయోగపడతా ఉంటాయి. సృష్టిని దేవుడే చేశాడు అనేసరికి చాలామందికి అర్థం కాకండి, వెర్రోళ్ళు ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. మరి వెర్రబాగులు వాళ్ళు ఉంటారు కదా బయట, సృష్టిని దేవుడే చేశాడు అంటే మరి సృష్టిలో ఉన్న పొగాకు కూడా దేవుడే చేశాడు అంటున్నాడు ఒకటి మధ్యకాలంలో. ఏటట? సృష్టిని దేవుడే చేస్తే సృష్టిలో ఉన్న పొగాకు ఆకును కూడా దేవుడే చేశాడా? ఆ దేవుడే చేశాడనంటే మరి ఆ పొగాకు కాల్చి సిగరెట్లు కాల్చుకుని గుండ్లన్నీ చచ్చిపోతున్నాడు కదా మీ దేవుడు, మరి ఆడ అలా చచ్చిపోవడానికి పొగాకు తయారు చేశాడు అంటున్నాడు. వెర్రిబోగులలో ఉంటారండి కొంతమంది. అంటే వాళ్ళకి బుర్ర ఇక్కడ కాకుండా మోకాల్లో ఉంటుంది, కాస్తైనా చదువు ఉండదు, విజ్ఞానం ఉండదు, ఎవడు లోకం పైన ఒక అవగాహన ఉండదు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు దేవుడి పైన. ఒక మాట చెప్పనండి, పొగాకు నువ్వు తినడానికో త్రాగడానికో దేవుడు తయారు చేయలేదు. దాంట్లో ఒక రకం మత్తు కలిగించే పదార్థం ఉంటుంది. దానితో నీకు అవసరమైన, మత్తుతో అవసరమైన కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, అవి తయారు చేయడానికి అది ఉపయోగపడుతుంది. అందులో ఉన్న కెమికల్ నీకు మెడిసిన్గా ఉపయోగపడడానికి చేశాడు. అది నువ్వేమో నోట్లో పెట్టుకుని పీలుస్తున్నావు, పోతున్నావు. దానికి ఆయన ఏం చేస్తాడు? ఏమంటే పప్పులు తయారు చేశారండి. ఏం పప్పులు ఉన్నాయి మీకు తెలిసిన పప్పులు చెప్పండి? జీడిపప్పు ఉంది, కందిపప్పు ఉంది, ఏమంటే పెసరపప్పు ఉంది, మినపప్పు ఉంది, అన్ని పప్పులే తినేయి. గన్నేరు పప్పు అని ఒక పప్పు ఉంటుంది, తింటావా? అది పప్పే అని తింటే ఏమైపోతాడు? గన్నేరు పప్పు తింటే విషం, చేస్తాడు. మరి ఆ పప్పును ఎందుకు తయారు చేశారంటే దాని నుంచి ఏదో మెడిసిన్ తీస్తారు దానికోసం. ఈ పప్పులు తింటానని ఆ పప్పు తినేస్తానంటే నీ తప్పది. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దేవుడు అనంత జ్ఞాని అండి, అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని, అన్నిటికీ సమాధానం చెప్తాడు. మనుషులు అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఒక పని ఉంది. పప్పులకు ఒక పని ఉంది, ఏమండి మీ చుట్టూ ఉన్న జంతువులకు ఒక పని ఉంది. ఇంకా చెప్పనా మీకు? చీమలు ఉంటాయి కదండి, చీమలు తెలుసా అందరికీ? చీమలు తెలుసు కదండి. చీమలు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? మీరు లడ్డు తినేసి లడ్డులోంచి చిన్న చిన్న పొడి ఏమన్నా కింద రాలిపోయింది అనుకోండి, 10 నిమిషాలు దాని చుట్టూ ఉంటాయి. ఏముంటాయి? చీమలు. మీరు బాగా ఆలోచించండి, ఎక్కడ తిన్నా చీమలు ఉంటాయండి. ఇప్పుడు ఆ ఫ్లోర్ ఉంది కదండి, ఆ టెర్రస్, ఈ బిల్డింగ్ ఇలా ఒక 10 ఫ్లోర్లు పైకి వేసుకుని వెళ్ళిపోయి 5వ ఫ్లోర్లో టెర్రస్ మీద ఎవరైనా లడ్డు తిన్నారనుకోండి, అక్కడ కొంచెం కింద పడిపోతే ఆ 10వ ఫ్లోర్ మీద కూడా చీమలు వస్తాయి. వస్తాయా? వస్తాయి. ఆ 10వ ఫ్లోర్కి ఎందుకు వచ్చినాయి చెప్పండి? బాగా ఆలోచించుకొని చెప్పండి. దేవుడు ఏం చేశాడంటే, మా వాళ్ళు మంచోళ్ళు కాదండి, అంతా తినరు ఇల్లు, సగం కింద సగం మీద పడేసుకుంటారు ఇల్లు, ఆ పడేసుకున్నవన్నీ కొంచెం క్లీన్ చేసేయడానికి అట్లా పుట్టించాడు. ఎట్లని? చీమల్ని. ఆ చీమలే లేకపోతే ఈ ప్రపంచం అంతా పెద్ద డస్ట్బిన్ అయిపోద్దట. నువ్వు వదిలేసిన ముక్కలన్నీ అవి తినేసి శుభ్రం చేస్తున్నాయి అవి. అంటే చిన్న చీమకు కూడా భూమి మీద ఒక పని ఉందా? ఓ పని ఉంది. మరి నీకే పని లేదా దేవుడి పక్షాన? బాగా ఆలోచించండి. చీమే పని చేస్తుంది దేవుడి కోసం, దేవుడు చెప్పిన పని. నువ్వే పని చేయవా దేవుడికి? సంసోన్ని జ్ఞాపకం చేసుకో, దావీదుని జ్ఞాపకం చేసుకో, పౌలు గారిని జ్ఞాపకం చేసుకో, యేసుప్రభుని జ్ఞాపకం చేసుకో, బైబిల్లో ఉన్న భక్తులందరినీ జ్ఞాపకం చేసుకో. వాళ్ళు పరలోకంలో ఉన్న తండ్రికి, దేవుడికి పని చేశారు. వాళ్ళ జన్మను దేవుడి కోసం ఉపయోగించారు. నీ జన్మ దేవుడికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఆలోచించు. దేవుడి కోసం బ్రతకండి. 60-70 ఏళ్ల ఈ చిన్ని జీవితం ఈ లోకపు మాయలో పడి దేవుడిని, దేవుడి పనిని, దేవుడి సన్నిధిని, దేవుడికి ఇచ్చే సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన చేసుకుందాం.